హాయ్ అండి. ఈ నెల 30వ తేదీ నుండి విశ్వావతు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది పండగ సందర్భంగా బొబ్బట్లు చేయబోతున్నాను. దానికి ఏమేం కావాలో చూపిస్తాను. బొబ్బట్లకి 1 గ్లాసు పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇది 3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. 1 గంట పాటు నానబెట్టుకోండి. తర్వాత నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూను ఆయిల్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటాను. ఏ గ్లాస్ అయితే మనం పచ్చెనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గోధుమ పిండి తీసుకుంటున్నాను. గ్లాసున్నర గోధుమ పిండి. అందరూ మైదా పిండితో చేస్తారు, నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గ్లాసున్నర మైదా పిండి కదా, గోధుమ పిండి. గ్లాసున్నర గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, 1 చిటికెడు ఉప్పు, 1 స్పూను నెయ్యి, గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం 1 చిటికెడు వంట సోడా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అయిపోయింది. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. పైన ఆరిపోకుండా నెయ్యి వేస్తున్నాను. ఒక గంట మూత పెట్టుకొని మూత పెట్టేసి ఆరకోకుండా ఇలా మూత పెట్టేయాలి. పప్పు ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకోవాలి. 2 గ్లాసులన్నర వాటర్ పోసాను. ఇప్పుడు ఇది శుభ్రంగా ఆరిపోవాలి. పప్పు 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు రౌండ్గా ఉన్న బెల్లం తీసుకోండి. దాంట్లో అయితే ఇసుక ఇవన్నీ ఉండవు. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత పప్పు వేయాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు చూపిస్తాను. ఇలా ఉండలు చేసుకున్నాను. మీరు మిక్సీలో పట్టుకుంటే మిక్సీలో పట్టుకోండి. నేను కొంచెం తిరగట్లేదని కొంచెం రోట్లో దంచాను. మిక్సీలో కూడా తిరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి. నేను ఇలా ఉండలు చేసుకున్నాను. పచ్చెనగపప్పు, బెల్లము ఇలా మిక్సీ పట్టుకొని చేసుకున్నాను, ఉండలు చేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు బొబ్బట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పిండి ఎంత నానబెట్టుకుంటే మనకి అంత సాగుతుంది అన్నమాట. అందుకనే ఎక్కువసేపు నానబెట్టుకోమంటారు. ఇప్పుడు కవర్కి ఆయిల్ రాసుకోవాలి. రెండిటికి రాసుకోవాలి.
ఆయిల్ రాసుకొని మనం ఈ ఉండ ఎంత అయితే ఉందో అంత ఉండ చేసుకోవాలి. ఇది కూడా అంత ఉండ తీసుకోవాలి. మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే నానబెట్టుకున్నట్టు సాగుతూ ఉంటుంది. తర్వాత ఈ పూర్ణం మధ్యలో పెట్టుకోవాలి. ఇది మూసేసుకొని మొత్తం పైన ఉన్న గోధుమ పిండిని తీసేసుకోవాలి. ఎక్కువ ఉన్న గోధుమ పిండిని తీసేసుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్న ఉండలు చేసుకోవాలి. తర్వాత ఇలా పేపర్ వేసి కవరు ఎంత పలసగా వస్తే అంత పలసగా, మనం ఎంత నానబెట్టుకుంటే పిండి అంత సాగుతూ ఉంటుంది. అంచులెమ్మట మందం లేకోకుండా ఇలా సరి చేసుకోవాలి. పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇలాగా మరి పెద్ద మంట కాకుండా లో టు మీడియంలో పెట్టి వేయించుకోవాలి, కాల్చుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి. చుట్టుపక్కల నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకోవాలి. చుట్టుపక్కల మొత్తం ఇటు సైడ్స్ అంతా కాలేటట్టు కాల్చుకోవాలి. ఇంకా తీసేస్తున్నాను, కాలింది. అన్నీ ఇలానే చేసుకోవాలి. లేకపోతే ఇలా కాల్చుకోండి అన్నీ. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి. నూనెతో కూడా, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేను నెయ్యితో చేస్తున్నాను. మీకు ఏది ఉంటే అది చేసుకోండి. ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, బాగుంటాయి. నెయ్యి ఇంకా లాస్ట్ ఇది ఒకటే ఉంది. ఇలా చేసుకోండి. అన్నీ ఇలానే చేసుకోండి. అయిపోయినాయి, ఇంకా తీసేస్తున్నాను. ఒక కప్పు గ్లాస్ పచ్చెనగపప్పుకి 2 గ్లాసులు గోధుమ పిండి పట్టింది. నేను మీకు చూపించింది గ్లాసున్నరే చూపించాను. 2 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మైదా పిండి తినకూడదు అంటున్నారని గోధుమ పిండితో చేశాను. ఇలా చేసుకొని చూడండి, మీరు కూడా చాలా బాగుంటాయి. 1 కప్పు శనగపప్పుకి 2 గ్లాసులు గోధుమ పిండి పట్టింది. మీరు కూడా అలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఉంటానండి. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. ఉంటానండి. బాయ్ అండి.